గంగల ఓ గంగ మా తల్లివమ్మ గంగ నాటి వివరాలు మరి ఎట్లున్నవి గంగను దలచి గద్దేశ్వరెక్కి జగతి హరదమ్మం చేసే ఎత్తురెక్కి వికనేశ్వర దలచి ఈ చూడదు కనుక మరి వికన్న వివరాలు మరి ఎట్లున్నవి వెనక చూస్తే విక్కన్న ఏక రూపం ముందర చూస్తే విక్కన్నముడు రూపం కూర్చుంటే కుందేలు రూపం లేస్తే లేడు రూపం అంటే పాముల పర్వడేనా నడచిన వికనేశుడు నందు రూపమేను గా వికనేశుని గొప్ప వీపల్ల జడలు పార్వతి వరకు మార 10,000 శనార్థి శరణు శరణు మాయంబారాలి శాంబావి రాణి శాంబావి రాణి కరుణదుడు కన్న తల్లి గంగా భవాని గంగా భవాని ముందు మాయాలకు మూలాదేవత మూలాదేవత మందలోన నెలకొన్న మగువా సౌడమ్మ దేవి సౌడమ్మ గంగ వచ్చే చూడరమ్మ గాలి మేఘాన ఓను వందు ముత్యాల పేరు ఒల్లందు మెరియా ఒల్లందు మెరియా అమ్మా గంగ నిన్ను కొలిసేది గనుడెవ్వారమ్మా గనుడెవ్వారమ్మా ఘనమైన మట్టెవాడ గనుడు చలికాడు కాదా మారాదు ఎర్రంగా పూసిన ఎంపల్లా క్రింద ఎత్తినాడు యాదవరాజు ఎండి వందనాలు పగిడి వందనాలు అమ్మా భక్తి పువ్వంటిదంట భారీ బొల్లావు బసవదేవుడు గోయుడైతన్నా రాజు అయితన్నా ఇది గంగను ప్రార్థించే విధానము గంగను ఎందుకు ప్రార్థన చేయాలి గంగతోటి ప్రజలకు ఫలితమేమిటి గంగా కరుణిస్తేనే ఋతువుగా వర్షం పడుతున్నది ఋతువుగా వర్షం పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి అనువుగా పంటలు పండితేనే ప్రజలకు ఇష్టం తీరుతూ ఉన్నది ఒకవేళ గంగా కరుణించకపోయినా ఋతువుగా వర్షం పడకపోయినా అనువుగా పంటలు పండకపోయినా ప్రజలకు ఇష్టం తీర్చే వాళ్ళు ఎవరు లేరు అందుకొరకైనా రాగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండల పోసేది గంగ కూరాట్ల పోసేది గంగ చక్కల చండాల బాబేది సత్యవీర గంగా గంగ లేకపోయినా ఈ జగము గడియాగదమ్మా నీరు లేకపోయినా ఈ జగము నిమిషం ఉండదు దేవ దానవ మానవ యోధాన యోధుల సమస్త చరాచర ప్రాణి కోట్లకు నీరే ప్రాణాధారము కాబట్టి ఎంతటి పండితుడైనా ఎంతటి పామరుడైనా గంగను ప్రార్థించవలసిన అవసరం ఎంత ముఖ్యము గంగ ప్రార్థనలో ఉండని ఆది గణాది బాతి ఆది గణాది బాతి ఆనందమూర్తి ఆది గణాది బాతి ఆది గణాధిపతి వనరైన మూల శక్తి ముందు పూజలు నీవే కదా మూల కిన్నెరలు మృగంగా గణపతి గణపతి నీకు ప్రఖ్యత వేగమూన కరుణించుము తండ్రి ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆ పొందముతోటి నీళ్లు తెచ్చి తోరంపు పొత్తాయి గడిగి
సంతు చేత పూజలు కొన్న స్వామి గణపతి నీకు మ్రొక్కెదా ఆనందమూర్తి ఆది గణాధిపతి పొందినంది నెక్కినావు బొట్టు గంటలు కట్టినావు కాసులోన పూజలు కొన్న స్వామి గణపతి నీకు మ్రొక్కెదా భాద్రపాద శుద్ధ చౌతి భక్తి మీద గొరతుమయ్యా నాగవాసులైన మీకు నమ్మి మొక్కులెడతూరయ్యా అయ్యా వాడవాడన పూజలు సేవలు భక్తి మీద గొరతురయ్యా దివికిట తాళము లేక భక్తులల్లని భజనలు చేతురు అయ్యా మెత్తటి మెత్తటి కదూర పండ్లు మేలైన అరాది బలములు మెత్తటి గుడుములు సప్పిడుండ్రములు అవి నీకు ఆరగింపులు అయ్యా ఊరు చుట్టూ ఓరిచెన్ను ఉండ్రల్ల ప్రాయసాలు పచ్చి కొత్తద బాలమీగడ అవి నీకు ఆరగింపులు ఆ ఎలక వాహనం ఎక్కిదివయ్యా ఎల్లలోకముల బ్రోచిదివయ్యా శరణి శరణి అని వేడితిమయ్యా నీదు కరుణ కాసించితిమయ్యా వాసిగా మాణిక్యపురంపున దాసుల బాలుడి దైవ వినాయక ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆయన గణపతి ప్రార్థనలో ఉండని ఒక్కిన భూదేవత తోడుండవమ్మను ఒక్కిన భూదేవత మోక్షమివ్వమ్మా తలసిన భూదేవత తలయందు కలిగి ఉండవమ్మా పూర్వకాలమందు నాగులకొండ పరిపాలకుడైన దేవార్జరాజు కుమారుడైన శివాధొంతి మహారాజు గనుకనేవి ధనురు బాణములు ధరించి వేటమార్గం వెళ్ళినాడు అడవిలో లేళ్ల దుప్పుల మనుబోతుల మారి పెద్ద పుల్ల వ్యాగ్రముల చిన్న చార్తూల ఉండ గంట పేరుండముల కొండ చిలుముల పల్లుకముల జిల్లి మృగముల చీల్చి దండాడి గనుక ఒక్క శివాలయం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు దేవేంద్రుని బిడ్డలు 7 మగవామనుడు గనుకనేమి ఆ శివ కొలను లోపల స్థానం ఆడుతున్నారు అందులో అమరకన్య అనేటువంటి నారీమణిని శివదంతి మహారాజు చూసి వరించినాడు అటువంటి యొక్కనేమి శివదంతి మహారాజును అమరకన్య చూసినది మనసులు కలిసి ప్రేమించుకొని పంచముఖ తాండవేయుడైన శంకరుని ముందు గంధర్వ లగ్నమాడి ఆ పిల్లను తీసుకొని నాగులకొండ పట్టం చేరవచ్చినాడు వారికి సంతానం లేని లోపములు కనుకనేమి కలికి చంగోళ్ళ బాయి తోడించండు నారుంత బలరసములతోటి రుద్రాభిషేకం చెయ్యంగా నరభూపతి జన్మించాడు 5 ఏళ్ల వరకు ఆడు సంతానం లేదు గనక అరటి బలములతో గనక రుద్రాభిషేకం చెయ్యంగా అలుగుల సూరమ్మ జన్మించినది పిల్ల పుట్టిన 5 ఏళ్ల కనుకనేమి తల్లిదండ్రులు మరణమైపోయి వాళ్ళ కుల గురువు వేదాల వెంకయ్య గనక ఈ పిల్ల మంచిది కాదని ఈ పిల్లను ఒంటి స్తంభం మేడ కట్టి మేడ మీద గిరివెయ్యు అని చెప్పగా అటువంటి యొక్క గురువు మాటలు పట్టుకోని నరభూపతి కనుక నేమి చెల్లను సూరమాదేవిని ఒంటి స్తంభం మేడ మీద గిరివేసే అటువంటి సూరమ్మ తినటోళ్ళ ముఖం చూస్తున్నది టాగటోళ్ళ ముఖం చూస్తున్నది తొక్క పోలు చూస్తున్నది కట్ట కంకణాలు చూస్తుంది కనుక ఇక ముఖాన కొంగు పెట్టినది సూరమ్మ అయ్య కలకల కన్నీరు రామ రామ రామ
నాయమ్మో నన్ను ఏ పూజ చేసి నీవు గన్నవమ్మా నన్ను ఏ నోవు నోవి నీవు గన్నవమ్మో అమ్మా నాయంత భక్తురాతాలయనమ్మా ఒలిపిన కన్నీరు వరదలాయ కారిన కన్నీరు కాలువలాయ చిల్లిన కన్నీరు శివందనాల కోట మీద పడ్డదేవి అటువంటి ఏగని గంటలు ఏగినా ఈ మోగని గంటలు పురోగినా ఈ శంకరుడు కన్ను తెచ్చి చూసేవరకల్లా నరభూపతి కలిగినేవి మంత్రుల మాటలు బట్టి చెల్లని గిరివేసిన హడేనా ఒక్క బోళ్ళు కట్టె కంకణాలు చూస్తున్నది భార్య భర్తలు బాట పండు ఓవంగా చూస్తున్నది అటువంటి ఆ పిల్లకి నీరు నాకు మేళవలందరేవి గంటనే పోయి వారికి తగిన బుద్ధి చెప్పి వస్తానని అటువంటి ఒక వేదమూర్తి అయినటువంటి బ్రాహ్మణ వేషం ధరించుకొని వచ్చిండు నరభూపతి దగ్గరికి అటువంటి నారదుడు కనుక శివుని మంత్రంలో పూజ చేసి వెనుకకు మళ్ళినప్పుడే భగ్గున మండి జగ్గున మెరిచి వరే నరభూపతి అటువంటి ఒక అన్యము పుణ్యమెరుగని పరమ ప్రతిభత నీ చెల్లెను ఏడంతరాలమే అడగట్టి మీ ఆడ మీద గిరి వేసిన 7 రోజులలోగా నీ చెల్లెకు వివాహం చేయకపోతే నీ పట్టణం భగ్రమాండిపోతుందని చెప్పినాడు. ఎత్తరించి వెళ్ళిపోయినంత లోపల నరభూపతి గడగడవునికి కావరపడి నా చెల్లెను మంచి రాజులకిచ్చి పెళ్లి చేత దీని కడుపుల కొడుకులు పుడతారు, నా బిడ్డలు ఇవ్వవలసి వస్తుంది. ఒకవేళ దీని కడుపుల బిడ్డలు పుడితే నా కొడుకులకు చేసుకోవాల్సి వస్తుంది. పాపకారి సూరమ్మకు నేను మంచివాడిని చేయనని గనక అడవి తిరుగుతుండగానికడేమి అటువంటి బ్రహ్మదేవుడు కళ్ళ దూచినాడే. కాళ్ళు నడవరావు, చేతులు పట్టరావు, కళ్ళు కనిపడై నోరు మాట్లాడరాదు గనక కాళ్ళు చేతులు లేని కర్రా మొండిలింగం బరమగొండ యొక్క మాన కింద కూర్చున్నాడట. ఇతడే నా చెల్లెలకు తగిన వర్ణుడని చెప్పి గనక తీసుకువచ్చి గనక కాకరి చెట్టు పందిరి చేసి పొట్టుములు కొట్టు పోలు రాసి పసుపు కొమ్ము పుస్తగా చేసి గనకనేవి తలగొట్టి లగ్నం చేసినాడు చెల్లెకు. ఈ కాళ్ళు చేతులు లేని కర్రా మొండి లింగాన్ని పట్టుకొని ఎరకల్లాలని ఎప్పటికే కొలుపు చెప్పుకుందునా కాపుదాన్ని ఎప్పటికే కైకూలు చేసుకుందునని పోయిస్తుండగా నరభూపతి ఏమంటాడు, చెల్లెలా నా 66 రాజ్యాలలో ఒక్కటి 7 జింతల పల్లె ఉన్నది, ఆ 7 జింతల బెల్ల నీకు వర్ణమిస్తాను గనక అటువంటి తహసీల్ రకం లేవి గల్ల మీరు బ్రతుకొచ్చునని చెప్పి రాత్రి తీసుకువచ్చుండు. నాగులకొండ పట్టణానికి 12 ఆవిడ దూరం తీసుకొచ్చి సోమరాతు గుళ్ళు భీమరాతు కొట్టి కడాగం చేసి వెళ్ళిపోయే. మరి అటువంటి తెల్లవారు చూచవరకల్లా అన్న నరభూపతి వెళ్ళిపోయింది కనుక ఆ అన్నని ఏమి తినిపాయను సూరమ్మ ముఖాన్ని కొంగబెట్టి కలకల కన్నీరు వలపోతుండగాను సూరమ్మ కన్నీరు శంకరుడికి మేళ్ళని వరహాల ముత్యాల వర్షం కురిపించుండు. అటువంటి అమృత వర్షం లోపల బరమగొండ కాళ్ళు చేతులు చక్కగైనాయి, కళ్ళు చూడొస్తున్నాయి, నోరు మాట్లాడొస్తుంది కనుక అటువంటి చంద్రకుంట కట్టింది కనుకనేవి చంద్రగిన్నె పట్టణమేనా. ఆ పట్టణం పరమటి భాగం అంది కనుకనేవి చంద్రభీమ సరివేపించింది. ఆ పట్టణం తూర్పు భాగం అందు సూరమ్మ స్థానములు ఆడడానికి అటువంటి యొక్కనేవి శోభనాల బాయి తోడించినది. బాయికి బంగారు మెట్లు పెట్టించినది, చెరువుకు బంగారు తూములు పెట్టించింది కనుక 56 రాజ్యాల రాజుల విలువనంపి కనుకనేవి రాజ పట్టాభిషేకం కొరకు అటువంటి రాజులు ఆలోచించగా సూరమాదేవికి పట్టాభిషేకం కట్టిరి. బర్మగొండ పాకోళ్ళు కనుకనేవి సింహాసనం మీద పెట్టి రాజమేలుతున్నదమ్మా సూరమ్మో, అయ్య దేశమేలుతున్నదేమి రామ రామ. అడిగిన వారికంతే దానం, అడిగిన వారికంతే దానం, గోదానం, భూదానం, అశ్వదానం, సువర్ణదానం మంచి పెద్ద ఉన్నది. అయ్యా సంతానం లేకపోయే సూరమ్మకు, అటువంటి లక్షల ద్రవ్యం రైపెట్టినది, కోట్ల ద్రవ్యం కొల్లబెట్టినది, పురుషుల గల్ల పుణ్యక్షేత్రాలన్నీ పూలు సేవించింది. కులదేవుడి మెచ్చి ఓడిగట్టలేదు, పరదేవుడి మెచ్చి బలమివ్వలేదు. 12 సంవత్సరాలు యాత్ర సేవించిన కొడుకులు పుట్టలేదు. శంకరుడు కనుకనేమి అటువంటి అన్నం లేని వారికి అన్నం ఇస్తున్నాడు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నాడు, సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నాడని 7 అగ్ని ప్రమాణం తయారు చేసి చింత చెక్కలు చెరిగంధపు చాగలు, మామిడి చెక్కలు మరిగంధపు చాగలు, అగ్ని కుమ్మడి తయారు చేసి
ఊళ్ళో పల్లేరు గారు కట్టుకున్నది, ఎడవ చేతిలో దబ్బనాలు పట్టుకున్నది, కుడి చేతిలో సూదులు పట్టుకోని కనుక చిట్టరేరు గప్ప తీసుకొని కైలాసం పోతున్నది. శంకరుడు నాకు సంతానం ఇవ్వకపోతే కనుకనేమి కైలాసం అంట పెడతానా? శివుని పక్కల్ల దబ్బనాలు పెడతా, శివుని పడక లోపల పల్లేరు గాలి పోతే శివుని కళ్ళల్లో సూదులు పెడుతున్నా ఊరుకుతున్నదంట. దేవతంగమయ్య గడగడ వరికినాడు, ప్రతిమత దాటికి నోర్వలేక గావర పడ్డాడు తంగమయ్య. మరి అటువంటి సూరమాదేవి గర్భవాసమందు జన్మించే వాళ్ళు ఎవరైనా అరిచేతులు అందరి పెట్టి ఆకుపడి పెట్టి కంటి కాటికి పెట్టి కలియుగం అంత కళ్ళ చూచినాడే. నరభూపతి పేరు చెప్తే కనుక 33 కోట్ల దేవతలు గడగడ వణికిపోయారు. చెన్న కొండల మీద భద్రకాళిని లగ్నమాడి ఉన్నాడు వీరభద్రుడు గనుక. మందిరముల దిగినాడు వీరభద్రుడు గనుక వేడుకున్నాడైనా. కలిసిన చోట మొలికాయ మొలిసినాడు. తండ్రి నీకు ఏమి ఆపదని చెప్పినప్పుడే తండ్రి కోరిక తీర్చే తనైతే నా చేతిలో చెయ్యమని చెప్పిండు. వెనక ముందు లేక వీరభద్రుడు తండ్రి చేతిలో చెయ్యేసినాడు గనుక కొడుకాదుగో సూరమాదేవి కనుకనేమి, నిన్ను గన తల్లి కనుకనేమి ఆమె గర్భవాసమందు జన్మించి నరభూపతి గర్వమనసాల కొడుక అన్నాడు. అనగా గడగడ వరికి నాడు వీరభద్రుడైన ఏమంటాడు, నాయన తాడుతో నా చేతులు కడుతువా, నా చేతులు కనుక నా ఒళ్ళు పెట్టినట్టు చేస్తే నేను తప్పకుండా తల్లి గర్భం లోపల అవతారం ఎత్తక తప్పదన్నాడు. నీ పొట్టులోపున 66 ఆట్లు 33 బిరుదులు 360 కాయికాలు దేవా 72 బిరుదులు కనుక నాకు అర్ధభాగం ఇచ్చినట్టయితే నేను తల్లి గర్భం లోపల అవతారం ఎత్తేదానే అట్లయితే అవతారం లేకపోతే నేను ఓరు తండ్రి. 66 ఆట్లు 33 బిరుదులు 360 కాయికాలు దేవా 72 బిరుదామన్లు తారక మంత్రం తను వెళ్ళ బోధించినాడు. వీరభద్రుడు కనుక యాపకాయంత పిండాన్ని చేసుకొని అంజూర పండ్ల దాపరం చేసుకొని సూరమ్మకి ఎదురుగా వచ్చి శివుడు లేడు కనుక రేవి కైలాసం నుండి కాశీకి వెళ్ళిపోయినాడు. అయ్యా అక్కడికి పూజ కడతాను. ఇప్పుడే అటువంటి అక్కడికెళ్ళ కూడా వెళ్ళిపోయాడు. అక్కడికైనా ఎక్కడున్నా పూజ కడతాను. పల్లెర కొట్టుకోవడానికి పర్వతం ఎందుకమ్మా, రౌతు ఇక్కడనైతే దొరకదా, ఆ సంతానం నేను ఇస్తా తీసుకో. ఎవరు నీవా? సరే మంచిది అనుకున్నది ఆశ ఎండింది, మరి శంకరుడు ఉన్నాడో లేదో తెలియదు. ఏ దేవుడైతే నాకు వరమిచ్చింది లెక్క నేను సంతానం కన్నదానికి కావాలనుకున్నది. అయ్యా దంగమయ్య ఇవ్వు. ఓ సిట్ట బలం ఎంత డొల్లిపోతుంది. అయ్యా కొంగులే, కొంగులేస్తే కొంటరికమైతుంది. ఇగో ఈ సింగుల్లే, సింగులేస్తే సితికిపోతుంది. ఈ ఓలే అయ్యా, ఓళ్ళేస్తే ఒలికిపోతుంది. మరి ఎట్టిస్తావయ్యా? అటువంటి 2 పాదములు ఒక దగ్గర పెట్టి 2 హస్తాల కింది గిడిచి కనుకనేవి, కళ్ళు మూతి కనుకనేవి, పిట్ట పిల్లలు నోరు తెరిచినట్టు అంగముల బలమేస్తా అనుకున్నది. సూరమ్మ గడగడ వనికి రాని సగమంది అన్నా 2 పాదాలు ఒక దగ్గర పెట్టి కనుక అంగిడి తెరిచింది. అయ్యా అయ్య రాధా దంగమయ్యా రామరామ కొడుక వీరయ్యా, నువ్వు వీరప్ప అవతారం ఎత్తబోతున్నావు, పుట్టక ముందే పేరు పెట్టి పంపుతున్న కొడుక అన్నాడు. తారక మంత్రం తను వెళ్ళబోధించినాడు. సూరమ్మ కడుపులు వేసినాడు. మా తోడు మాయమైపోయినాడు సంగమయ్య. ఆడికల్లా సూరమ్మ దేవి వెనకకైనా మరినాడి. చంద్రగిన్ని పట్టణము చేరవచ్చే సూరమ్మ దేవి. ఈనాటి వాళ్ళకు 9 మాసములు అయితే ఆనాటి తల్లులకు 9 గడియలేనా. అన్నమూల వీరభద్రుడు పిండ రూపమైనడే. ఒక్కొక్క గడియ 9 గడియలు ఏనాడు నిండుతున్నాయో. అటువంటి కొత్తగా చంద్రగిన్నె పట్టణం పొందినాదని చెప్పి దేవి నాగలకొండ పట్టణం నుంచి కనుకనేమి కుమ్మరోళ్ళు కుండలు తీసుకువస్తున్నారు, తెస్తోళ్ళు చేపలు తీసుకువస్తున్నారు, శాలీలు వస్త్రాలు తీసుకువస్తున్నారు. కనుక వచ్చిన వాళ్ళ వస్తువులు తీసుకొని సూరమ్మ ఇమ్మడికి ఇమ్మడిచ్చి కనుక నేను పెరుగ 4 గట్టి సాగదోరుతున్నది. మా అన్నకు ఒక మాట చెప్పుంది, మీ చెల్లె సూరమ్మ బ్రతికే ఉన్నది, 5 నెలల గర్భవతిని చెప్పు అని చెప్పింది.
మరి అనంత లోపల సూరమ్మ అన్న మాట మనసులో పెట్టుకొని వెనుకకు మళ్ళైనా అయ్యా నాగలకొండ పట్టణముగా వచ్చర వస్తయున్నరేవి రాను రాను రాజకచ్చీరు కాడ కనుక రాజనరూప దగ్గరికి వచ్చి ఏమంట చెప్పుతున్నారే అయ్యా మహారాజా మీ చెల్లె సూరమాదేవి బ్రతికున్నది కొత్తగా పట్టణంగా కట్టించుకున్నది మీ చెల్లె కనుక నేను 2 జీవుల మనిషాడని చెప్పమన్నది అయ్యా మేము చెప్పిపోతున్నాం మేము చాలా మా చెల్లె దూరమ్మ 2 జీవుల మనిషా అవును మా చెల్లె తావలేదా బ్రతికున్నది అటువంటి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల విలువనపి మా చెల్లె కడుపుల మగ పిల్ల వాడున్నాడు ఆడపిల్ల ఉన్నది